మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఛత్తీస్గఢ్ సమీపంలో ఏర్పడ్డ ఆవర్తనం తెలంగాణ, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు చేరుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోకి కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని సూచించింది వాతావరణ శాఖ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా హైదరాబాద్ ను వర్షాలు వేయటం లేదు. మోయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్, హిమాయత్ నగర్, చిలుకలూరు సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. పటాన్ చెరువు పరిధిలోని రామచంద్రాపురం, అమీన్పూర్, బేల్, బిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా హైదరాబాద్ ను వర్షాలు వీడటం లేదు. మోయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్, హిమాయత్ నగర్, చిలుకూరు సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పటాన్ చెరువు పరిధిలోని రామచంద్రపురం, అమీన్పూర్, పిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది? రేణుశ్రీ, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఒకేసారిగా కుండపోత వర్షం పడుతుంది. దాదాపు 9-10 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి కురవడంతో హైదరాబాద్ నగరం అంతా కూడా నీటి సంద్రమవుతున్నటువంటి నేపథ్యం మనం చూసినాం. నిన్న మొన్న 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసినాయి. ఎక్కడక్కడ ట్రాఫిక్ గంటల తరబడి రోడ్ల మీద ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక ఉదయం అంతా ఎండ కొడుతుంది, సాయంత్రం గాను వర్షం పడుతున్నటువంటి నేపథ్యం నగరంలో కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కుకట్పల్లి, జీడిమెట్ల, ఈ కోంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా మళ్ళీ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మళ్ళీ సన్నగా చినుకులు, చిరుజల్లులు పడుతున్నటువంటి నేపథ్యం మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పటికే భారీగా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఉదయం అంతా బాగా వేడిగా ఉంటుంది, ఉక్కపోత పోస్తుంది. ఇంట్లో ఉండాలన్న కూడా ఉండలేనటువంటి సిచ్యువేషన్ ఉదయం అంతా ఉంది. మధ్యాహ్నం దాటంగానే వాతావరణం చల్లబడుతుంది, వర్షం వస్తుంది.
మొత్తం రోడ్లన్నీ జలమయమవుతున్నాయి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లా తరచూ నగరంలో ఇదే సందర్భం ఉంది. ఎక్కడికక్కడ ఒక్కసారిగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ కూడా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా కూల్ అయింది. వర్షం పడుతున్నటువంటి నేపథ్యం మనం చూసుకోవచ్చు. వాహనాలన్నీ కూడా రోడ్ల మీద చాలా నిదానంగా వెళ్తున్నాయి. వర్షం ఒక్కసారి కుండపోత వర్షంలాగా ఒకేసారి కూర్చుంది. రోడ్లన్నీ జలమయమైనాయి. మొత్తం వాహనాలు కూడా నిదానంగా వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక వాతావరణ శాఖ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు వర్షాలపైన. అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఇటు వాతావరణ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా రైతులు బావుల దగ్గరకు చేన్ల దగ్గరకు పొలం దగ్గరకు వెళ్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా వెళ్ళండి. మోటార్లు వర్షం వస్తున్నప్పుడు మోటార్లు ఆన్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ లాంటివి అవుతాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక రైతులు ఇప్పటికే పంటలు కళ్ళాల్లో ఉన్నాయి. కొంత అక్కడక్కడ పంటలు కూడా నష్టమైనటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణ మార్పులు, ఒకవైపు ఎండ, అంటే ఇప్పుడు మే నెల నడుస్తుంది, బాగా ఎండలు కొట్టే మాసం ఇదంతా కూడా వేసవికాలం కాబట్టి వర్షాలు వస్తున్నాయి, ఇటు ఎండ ఉంది, వాతావరణము ఒక్కోసారి ఒక్కో రకంగా మారిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇదంతా కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక నైరుతి పవనాలు కూడా వచ్చే నెలలో తొందరలోనే వస్తాయి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కూడా నిండుగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా చెప్తూ ఉంది. కాబట్టి ఇట్లా ఒక్కోసారి అంటే ఉదయం ఎండ కొడుతుంది, మధ్యాహ్నము తర్వాత వర్షాలు పడుతున్నతో కొంత సీజనల్ వ్యాధులు కూడా వ్యాపించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే చిన్నపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇటు ఆరోగ్య శాఖ కూడా కొంత జాగ్రత్తలు పాటించండి. వర్షాలు వస్తున్నాయి కాబట్టి సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకంటే ముసురు లెక్క పట్టుకుంటుంది, ఒకేసారి కుండపోత పోస్తుంది, ఆ తర్వాత ముసురు పట్టుకుంటుంది. ఈ ముసురులో కొంత చాలా ప్రాబ్లమ్స్, సమస్యలు తలెత్తుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వము, ఇటు వాతావరణ శాఖ, ఇటు హెల్త్ శాఖలు కూడా అప్రమత్తమైనాయి. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి. అక్కడున్న జిల్లా పరిస్థితులు కూడా మొత్తం కూడా తెప్పించుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకా 2-3 రోజులు ఇట్లనే వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. ముసురు పట్టుకుంది, ఒకేసారి వర్షం ఒకేసారిగా వస్తూ ఉంది, మళ్ళీ ముసురు పట్టుకుంటుంది. ఈ ముసురు చాలా ప్రమాదము, ఎందుకంటే సీజనల్ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నగరం గురించి మనం చెప్పక్కర్లేదు. వర్షం పడిందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, నీళ్ళు ఎటు పోలో తెలియదు, రోడ్ల మీదే ఉంటాయి, రోడ్ల మీద ఆగిపోతే గంటల తరబడి వెహికల్ ట్రాఫిక్లో ఆగవలసిన పరిస్థితి ఇప్పటికే ఉంది. కాబట్టి ఇవంతా కూడా ఈ 2-3 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది ఇటు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వాతావరణ శాఖలు అయితే చెప్తున్నాయి. ఇక ఈ కుక్కడపల్లి, ఈ జీడిమెట్ల, ఈ కోంపల్లి, ఈ ప్రాంతాలంతా కూడా కొంత వర్షం అయితే పడతా ఉంది. మరికొన్ని చోట్ల వర్షం కూడా పడట్లేదు అటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం ఎండ, మధ్యాహ్నం తర్వాత వర్షాలు ఇట్లా వస్తున్నాయి. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలనేది అయితే అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. రేణుశ్రీ, హైదరాబాద్ లో చిన్న చినుకులు పడ్డా కానీ ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి టైంలో లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి అలర్ట్ కొనసాగుతోంది? ఇప్పటికే 2-3 రోజుల క్రితం చూసినాం లోతట్టు ప్రాంతాలని కూడా చిన్నపాటి వర్షానికి, ఎందుకంటే ఎక్కువ సెంటీమీటర్ల వర్షం పడుతుంది. ఒకేసారి 9 నుంచి 10-12 సెంటీమీటర్ల వర్షం ఒకే దగ్గర పడుతూ ఉండడంతో వాటర్ అంతా కూడా రోడ్ల మీద ఆగిపోతుంది. ఒకేసారి పడితే వాటర్ వరదలాగా వస్తే ఈ నాలాలు కూడా ఇప్పుడు పూడికలు ఇప్పుడిప్పుడే తీస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నాలాల మీద దృష్టి పెట్టింది. కాబట్టి ఈ నాలాల మీద ప్రత్యేకంగా ఇప్పుడు పూడికలు తీసే పనిలో ఉన్న నేపథ్యంలో ఒకేసారి వర్షాలు రావడంతో ఒక్కసారిగా నాలాలన్నీ కూడా నిండిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. దీని మీద ఇప్పటికే అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత ప్రభుత్వంలో అనేక సమస్యలు, ఘోరాలు జరిగిపోయాయి. సికింద్రాబాద్ లాంటి ప్లేసుల్లో, లేకపోతే మిగతా ప్లేసుల్లో, ఓల్డ్ సిటీ లాంటి ప్లేసుల్లో చిన్నపిల్లలు కొట్టుకుపోయినటువంటి ఘటనలు కూడా చూసినాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు అట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాలల మీద దృష్టి పెట్టింది. ఎక్కడైతే నీళ్లు ఫ్లోటింగ్ ఉంటాయో అక్కడ పరిస్థితులు సమీక్ష వేస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ ఏవైతే బృందాలు ఉన్నాయో వాళ్ళని కూడా రంగంలోకి దింపుతుంది. చిన్న వర్షం వచ్చిందంటే డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అక్కడ ఉంటున్నాయి. ఇట్లా ప్రత్యేకంగా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు అధికారులు. ఎప్పటికప్పుడు గ్రౌండ్ వాటర్ నిలవకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి కూడా అప్రమత్తమైంది. మన ఈసూగూడలో జరిగినటువంటి ఘటన జరిగింది కాబట్టి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులకు ఇప్పటికే ఇటు
ప్రభుత్వ అధికారులు సూచించారు కాబట్టి జిహెచ్ఎంసీ అప్రమత్తమయ్యారు. ఇటు విద్యుత్ శాఖ కావచ్చు, ఇటు హెల్త్ శాఖ కావచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఆగడానికి కారణాలు ఏంటి, ఆ వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, వాటి మీద దృష్టి పెట్టేందుకైతే అధికారులు అప్రమత్తం ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా అధికారులు కూడా దాని మీద ఒక ఫోకస్ పెట్టారు. పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి వాటర్ రోడ్ల మీద ఆగకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు నాలాలు కావచ్చు, ఈ హోల్స్ డ్రైనేజ్ హోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లీన్ చేయాలనేది కూడా ఇప్పుడే ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ వైపుకు వచ్చే వానాకాలం నాటికి పూర్తి స్థాయిలో వాటరు వర్షాకాలంలో తట్టుకోవడానికి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ ముంపు ప్రాంతాలు లేకపోతే ఇంకెక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ ఉందో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. నగరంలో ఇంకా 2-3 రోజులు అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంత సీజనల్ వ్యాధులు వస్తాయి. ఆరోగ్య శాఖ కూడా ముందే చెప్పింది, కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు పెద్దలు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే పొద్దుంతా ఎండ గాలి వస్తుంది, ఇటు సాయంత్రం కానీ చల్ల గాలి రెండు మిక్స్ అయిపోతే కొంత సీజనల్ వ్యాధి వస్తాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించాలని అయితే నేతలు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి వచ్చే వర్షాకాలం తట్టుకోవడానికి అయితే ప్రభుత్వ అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.